మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇవాల్టి నుంచి అందరికీ ఒకటే వంట. ఇక మీదట ఎవరైనా అది చెయ్యి ఇది చేయని చెప్పారు అంటే కుదరదు అని చెప్పండి. అయినప్పటికీ మిమ్మల్ని వచ్చి అడిగారు అంటే నా దగ్గరకు వచ్చి చెప్పండి. రూల్ నెంబర్ 3, ఇంపార్టెంట్ రూల్ ఇది. నైట్ 11 గంటల తర్వాత ఇంట్లో కర్ఫ్యూ. ఆ టైం తర్వాత ఎవరూ బయటికి పోకూడదు. బయటికి వెళ్ళిన వాళ్ళు ఆ టైంలోపు ఇంటికి వచ్చేయాలి. ఆ టైం దాటిన తర్వాత డోర్స్ అస్సలు తెరుచుకోవు. నేను పెట్టిన రూల్స్ ఫాలో అవ్వలేదు అంటే దానికి తగ్గ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పరిణామాలు ఊహించలేనంత దారుణంగా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, వీటినెవ్వరు ఫాలో చేయకపోయినా వాళ్ళ ఇంట్లో ఉండకూడదు. అది ఎవ్వరైనా సరే. ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు? నువ్వు ఆర్డర్ వేస్తే మేమందరూ ఫాలో అయిపోవాలా? ఫాలో అయ్యే తీరాలి. మిమ్మల్ని అందరినీ దారిలో పెట్టాలంటే మామూలుగా చెప్తే కుదరదు. ఇన్నేళ్లు ఝాన్సీ మేడం మీతో ప్రేమగానే కదా చెప్పారు, ఎన్నోసార్లు చెప్పారు. ఒక్కసారి ఒక్కరైనా విన్నారా? వినే ఉండరు. సో నా మెథడే కరెక్ట్. పర్వాలేదు, ఒక్క మాటతోనే ఇంట్లో వాళ్ళందరినీ ఆడించేస్తున్నావే. ఏంటి ఏంటి నన్నెందుకు అలా చూస్తున్నావు? ఎలా చూడాలి అన్నదాన్ని కూడా ఏమైనా రూల్స్ పెడతావా? మీరెవరినైనా ఎలా అయినా చూడండి, కానీ నన్ను మాత్రం ఇలా చూడకండి. పెద్ద పిస్తావు మరి. నువ్వు నీ కొడుకు శుద్ధంగా ఉండుంటే మనకి పరిస్థితి వచ్చేది కాదు. నేనేం చేశాను? మీనా అంటే ఆ కుళాయి విప్పేస్తావు చూడు. నేను మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను కదా, నన్ను అనాలి. ఏమండి, కొంచెం ఓపిగ్గా మాట్లాడండి. ఓపిగ్గా ఎలా ఉండమంటావు? అల్లుడున్నాడు, మొత్తం ఆస్తి అంతా వాడి చేతిలో పెడతారు. అత్తకేదో సర్ది చెప్పి మొత్తం కంట్రోల్ మనకు వస్తుందనుకుంటే ఎలా నిలబడ్డాడో చూడు. ఇలా చూడు జాను, నువ్వు నా మీద ఉన్న కోపంతో అడ్డమైన వాళ్ళందరినీ ఇంట్లోకి తీసుకొచ్చి పెద్ద తప్పు చేస్తున్నావు. ఇదంత కరెక్ట్ అనిపించట్లేదు. అన్నా, వాడు చిన్న పిల్లాడన్నా, ఆకతాయితనంతో ఉన్నాడు. మీరే ఏదో ఒకటి చెయ్యాలి. త్వరగా ఏదో ఒకటి చేసి దాన్ని ఇంటి నుంచి పంపించేయాలన్నా. ఏం మాయ చేసి మంత్రం వేసిందో తెలీదు. అత్తయ్య అది చెప్పినట్టే ఆడుతోందన్నా. ఝాన్సీ మేడం, అడ్డమైన వాళ్ళు అని మాట్లాడడం నాకు అస్సలు నచ్చట్లేదు. నేను మీరు చెప్పిందే కదా చేస్తున్నాను. చెప్పండి మీ మనవడి గారికి. చేస్తాను, వీలైనంత తొందరలోనే చేస్తాను. రా వెళదాం. అవునా? జాను చెప్పింది కాబట్టే చేసావా? మరి పైన డ్రెస్ లేకుండా ఉన్నప్పుడు కూడా చూడమని జానువే చెప్పిందా? మీకసలు పోలీస్ స్టేషన్ నుంచి. హలో హలో, బంగారీయేనా? అవును సార్, చెప్పండి. ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ దొరికిందమ్మా. సార్, నువ్వు రాసిచ్చిన మీ నాన్న డీటెయిల్స్తో మ్యాచ్ అవుతున్నట్టుంది. కొంచెం జీహెచ్ వరకు రాగలవా? లేదు సార్, మా నాన్న అయ్యి ఉండరు. మా నాన్న అయ్యి ఉండరు. ఖచ్చితంగా
మా నాన్న అయి ఉండరు. అదే మాట వచ్చి చూసి చెప్పమ్మా. కొంచెం త్వరగా రావాలి. ఏమైంది బంగారి? అంతా ఓకేనా? నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఒక 1 అవర్లో వచ్చేస్తాను మేడం. అంతలా ఒక్క నిమిషం అమ్మా బంగారి. రవి, బంగారితో పాటు నువ్వు కూడా వెళ్ళు. నేనెందుకు తనతో వెళ్ళాలి? తన ముఖం చూస్తేనే తెలుస్తోంది ఏదో ప్రాబ్లం ఉందని. ఒక్కదాన్నే పంపకూడదు. వెళ్ళు నువ్వు. జాను, వెళ్ళమని చెప్తున్నానా లేదా? సరే రా. వెళ్ళిరా అమ్మా. భగవంతుడా, తనకే ఇబ్బంది కలగకుండా చూడు. లోపలికి వెళ్ళాలి. రామ్మా, రామ్మా. ఈ బాడీయేనా? ఈ బాడే సార్. ఏంటమ్మా భయం భయంగా నిల్చున్నావు? చూడమ్మా. ఏయ్ తీవయ్యా. ఏమా చూసి చెప్పమ్మా. లేదు సార్, ఈయన మా నాన్న కాదు. మా నాన్న అయి ఉండరు. అదే చూసి చెప్పమ్మా. మా నాన్న కాదు. కన్ఫామ్ గా మీ నాన్న కాదు కదా? కాదు, మా నాన్న కాదు. కన్ఫామా? కన్ఫర్మ్. ఊరంతా అప్పులు చేసుకొని కట్టలేక ఊరు వదిలి పారిపోయి ఉంటాడు. నాన్న, నాన్న, నాన్న. నాన్నకేమై ఉండదు. ఆయన బాగానే ఉంటారు. నాన్న, మీరెక్కడున్నా వెతికి కనిపెట్టి ఇంటికి తీసుకుని వెళ్తాను. ఎక్కడున్నారు నాన్న? మీరు లేకుండా మేమంతా చాలా కష్టపడుతున్నాం నాన్న. ఎక్కడున్నా వచ్చేయండి నాన్న.